వసంత గారు చెప్పేస్తున్నారా ఏంటి చూడకుండా? వసంత గారు మీరు చూడలేదా? చూసారా అయిపోయినట్టుగా చూడకుండా చెప్పేస్తారా? గమనించాను. అదే మనిషికున్న సంఘర్షణ అంతా కూడా ఈ మధ్యలో ఉన్న గ్యాపే తను అనుకున్నది యథార్థానికి. ఆ యథార్థాన్ని గమనించినప్పుడు ఆ సరిగా ఉన్న సర్కమ్స్టాన్స్ లో బ్రతకడానికి మనసు సంసిద్ధత వస్తుంది. ఎప్పుడైతే అది వచ్చిందో మనసు శాంత పడుతుంది. నిజమైంది. యథార్థతని మనం అటెన్షన్ తో అవగాహన చేసుకోవాలి, అవేర్నెస్ తో. అంటే అదిను ఎందుకని అటు వెళ్తున్నాం, అలా అలా వెళ్ళడం ఎలాగా దాన్ని అవగాహన చేసుకోవాలి. మనసు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది. అప్పుడైనా మనం అలా ఉంటామా అంటే ఉండం, కానీ మనకు తెలియదు. ఆ ఊహించిన దాంట్లో బాగుంటాం అనుకుంటాం. ఆ వాట్ షుడ్ కి వాట్ ఈస్ కి మధ్యలో సంఘర్షణే లోనే ఈ అసంతృప్తి, సంఘర్షణ ఇవన్నీ మనకు వస్తున్నాయి. నిస్పృహ. భార్గవి గారు మీరు చెప్తారా? అమ్మగారు నమస్కారం. అమ్మగారు నమస్తే అండి. నాది వాస్తవంలో ఉండండి అనేది అర్థమవుతుంది అమ్మగారు. నాకు ఎక్కువ ఊహాత్మకంగా ఉండకుండా ఏదన్నా ఏ విషయం కూడా ఇలా ఉంటే వాస్తవం అని ఇలా ఉంటుంది. అనుకుంటారండి. అంటే ఇలా కాకుండా అలా ఉంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళకి వాస్తవంగానే ఉంటుంది. అంటే ఇక్కడ వాట్ ఈజ్ అని అంటే ఉన్న స్థితి, మనం ఉన్న దాన్ని డీప్ గా అవగాహన చేసుకోవాలి. అంటే నేను ఇలా ఉన్నానులే అని మనస్సుతో కాదు, అక్కడ అదే మనకి అర్థం అవ్వాల్సిన విషయం. ఆ అవేర్నెస్ అన్నది, చాయిస్లెస్ అవేర్నెస్ అనేది మనకు అర్థం అవుతే అప్పుడు మనకి ఆ సృజనాత్మకమైన స్థితి ఉంటుంది. అర్థమైందా భార్గవి గారు? అర్థమవుతుంది అమ్మగారు. అటెన్షన్ లో అవేర్నెస్ తో మనం అవగాహన చేసుకోవాలి. ఇలా ఏమిటి అవగాహన చేసుకోవాలంటే ఎందుకు మనం అలాగ ఊహించుకున్న దాంట్లోకి వెళ్తున్నాం అన్న దాన్ని అవగాహన చేసుకోవాలి. అది ఎలా వెళుతుంది అన్న ప్రాసెస్ అంతా అవగాహన చేసుకోవాలి. అంటే మనం అలా అలా మనం ఊహిస్తూ ఉంటాం కదా, చాలా చాలా అలా ఎలా ఎందుకని అలా చేస్తున్నాం అనే ఆ ప్రాసెస్ అంతా మనకు అవగాహన అయినప్పుడు అందులోంచి బయటపడతాం. అలాంటి స్వేచ్ఛాయుతమైన మనస్సుకే క్రియేటివిటీ సంభవం. అన్ని అవగాహన అవుతాయి. రాంబుద్రి గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే మేడం. ఏం లేదు మేడం. అంటే మీరు అలా ఊహ లేకపోతే ఎలాగా కాదు. అది ఊహల్లో ఉండడం వల్ల అసలు ఏం జరగట్లేదు. అది మనం అవగాహన చేసుకోవాలి. అయితే ముగించేద్దామా? వాళ్ళు బాబాజీ గారు చెప్పేసి వెళ్ళిపోవాల్సింది. లాస్ట్ వరకు వచ్చాము, మరి ఏమైందో. ఏదో ఇంటి పని ఉండాలి. అదే అదే ఓకే ముగించేద్దామా వాళ్ళ? ఓకే మేడం.